హాయ్ అండి, ఇది ఓంకార్ తెలుగు న్యూస్‌కి స్వాగతం. మనం లైఫ్‌లో ఒక స్టూడెంట్‌గా ఖచ్చితంగా ఈ సినిమా ప్రతి ఒక్క పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి చూపెట్టాలండి. ఎందుకంటే ఇది స్టోరీ నెంబర్ 1. ఇది 2001లో రిలీజ్ అయిందండి. నేను 10th క్లాస్ ఉన్నప్పుడు. ఈ సినిమా ఎంత బాగంటే మనము చదివేటప్పుడు మన ఫేవరెట్ పార్టీ కానీ, మనం చిన్ననాటి జ్ఞాపకాలు కానీ, మన స్కూల్‌లో జరిగే సన్నివేశాలు కానీ, అంటే టీచర్లతో ఆటపాటలు, పిల్లలతో ఫ్రెండ్‌షిప్, అమ్మాయిలతో ఫ్రెండ్‌షిప్, మంచి చెడు అంటే మన స్కూల్లో జరిగే ప్రతి సన్నివేశాలు, ఆటలు, పాటలు, ఫేర్వెల్ పార్టీలు, యాన్యువల్ డేస్, మన ఫ్రెండ్షిప్ బాగా కుదిరిన వాళ్ళు విడిపోవడం చాలా కష్టము. అలాంటి మన స్కూల్లో జరిగే సన్నివేశాలు అన్నీ కూడా ఇందులో చూపిస్తారండి ఈ స్టోరీ నెంబర్ 1 సినిమా. అసలు ఈ ఎన్టీఆర్ జీవితం లోపల ఎంఎం కీరవాణి డైరెక్టర్, రాజమౌళి కీరవాణి రాజమౌళి డైరెక్టర్, ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమా ఎన్టీఆర్ జీవితం లోపల, ఎన్టీఆర్ జీవితంలో కాదు ప్రతి ఒక్క వ్యక్తి జీవితం లోపల ఇలాంటి సినిమా ఖచ్చితంగా చూడాలండి. అంటే మన స్కూల్ లైఫ్ ఏ విధంగా ఉంటుంది, కాలేజ్ లైఫ్ ఏ విధంగా ఉంటుంది అనే విధంగా చూపించడం జరిగింది. అదే సినిమాలో ఒక డిఫరెంట్ యాంగిల్ పెట్టడం జరిగింది. ఫస్ట్ హీరో ఎన్టీఆర్, హీరోని గజాల. హీరో ఎన్టీఆర్ ఒక మర్డర్ అంటే అనుకోకుండా ఒక మర్డర్ చేసి ఒక జైలుకి వెళ్తారనమాట. ఆ జైలు నుంచి చదవడానికి కాలేజ్ స్పెషల్ పర్మిషన్ తీసుకొని, కాలేజ్లో జైలు నుంచి చదవడానికి స్పెషల్ పర్మిషన్ ఉంటుంది కదా. సో ఒక సార్ పర్మిషన్ తీసుకొని లా చదువుదామని వస్తారన్నమాట. వస్తారు స్పెషల్ కండిషన్ మీద వస్తాడు మన జూనియర్ ఎన్టీఆర్ గారు. కేఎన్ఆర్ఎల్ లా కాలేజ్ చదవడానికి పర్మిషన్ ఇస్తారన్నమాట. ఆ లా ఎందుకు చదువుతాడని తర్వాత తెలుస్తుంది మనకు. అయితే ఈ కాలేజ్ లోపల లా చదవడానికి వస్తే ఈ కాలేజ్ లోపల మొత్తం విలన్స్ ఉంటారన్నమాట. రాజు కన్నా ఎవరు చదవనియడమాట. చాలా ఇబ్బంది పెడతాడు ఇతని క్యారెక్టర్ ఇంతే అన్నమాట. కాలేజ్లో ఎవరు చదివినా కూడా వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. కొడతాడు, తిడతాడు. ఫుట్బాల్ అంటే బేస్బాల్ ట్రీట్మెంట్ ఇస్తారన్నమాట. హీరో చదవడానికి కాలేజీకి వస్తే ఏంది నువ్వు లా చదవడానికి వచ్చినావు అని అందరూ ఎగతాళి చేస్తారన్నమాట. నేను ఖచ్చితంగా చదవాలి, లా చదవాలి. ఆ లా ఏం చదువుతారో, లా ఏం చదవాలనుకుంటాడో మనకు తర్వాత తెలుస్తుంది. కంగారు ఒకరోజు హీరో హీరో కంగారు బయటికి స్టేషన్కి వెళ్తాడనమాట. అంటే కాలేజ్ అయిపోయిన తర్వాత జైలుకి వెళ్ళాలి కదా. హీరోని మన గజాన్ని వెంబడపడతా ఉంటుంది. చూసి తప్పించుకుంటాడు. మొత్తానికైతే ఒకరోజు ఏం చేస్తారంటే కాలేజీలో చదవడం అనేది నేరం అన్నమాట. కాలేజ్ లెక్చరర్ చెప్పరు, ఎవరు చెప్పరు. ఎందుకంటే ఆ విలన్ వల్ల, రాజు కనకాల వల్ల. ఒకరోజు మనం చాలామంది హరాస్మెంట్ అవుతారు అన్నమాట. చాలామంది లా చదవడానికి వస్తారు. బట్ రాజు కనకాల భయం వల్ల ఎవరు చదవరు అన్నమాట. ఇక్కడ న్యూస్ పేపర్లో హీరో అంటాడు, చదవని మనసుంటే మార్గం ఉంటుంది, చదవాలనుకుంటే ఎట్లా చదవచ్చు అనుకొని ఒక న్యూస్ పేపర్ లోపల పుస్తకం పెట్టి చదువుతాడు అన్నమాట. దీన్ని రాజు కనకాల ఫ్రెండ్ చూస్తారన్నమాట. ఒక విలన్ చూస్తాడు. చూసి భయం మనం రెచ్చగొడతాడు. రాజు కనకాల రెచ్చగొడతాడు వాళ్ళ ఫ్రెండ్. భయం నిన్ను చాలా మోసం చేస్తున్నాడు, నువ్వు చెప్పిన వినట్లేదంటే నువ్వు పట్టించుకోవట్లేదు కదా, నేను న్యూస్ పేపర్ పెట్టి మరి చదువుతున్నాను అంటే నిన్ను హేళన చేస్తున్నాడు కదా అని అయితే బేస్బాల్ ట్రీట్మెంట్ ఇవ్వాలని ఒక బాల్తో బాగా కొడతారన్నమాట. 5 సెకండ్లు దెబ్బలకు ఈ గ్రౌండ్లో ఈ సర్కిల్ నిలబడితే మళ్ళీ చదువుకోవచ్చు, కాలేజ్ నుంచి సస్పెండ్ అవుతామంటే జస్ట్ ఒక 5 నిమిషాలకు ఒక్క సెకండ్ తక్కువ ఉంటుంది. 4 నిమిషాల 59 సెకండ్లకు పడిపోతాడు. మళ్ళీ నేను ఉంటా అంటే మళ్ళీ ఉంటామని మన హీరోని గజాల వద్దు నడు, ఎగ్జామ్ క్యాన్సిల్ అయిందని చెప్తుందన్నమాట. అయితే సముద్రం పక్కన ఒడ్డుకొచ్చి ఇద్దరు ప్రేమికులు బాధపడుతూ ఉంటారు. ఇద్దరు లవ్ చేసుకుంటారు. కానీ వీళ్ళని ఈ అమ్మాయి డాడీ నువ్వు లాయర్ అయితే తప్ప నేను ఇవ్వనని కండిషన్ పెడతాడు. కానీ కాలేజ్ చదువుదామంటే ఆ వీళ్ళని అడ్డుపడుతున్నాడని బాధపడతారు అన్నమాట. అప్పుడు హీరోకు ఒక పరిష్కారం దొరుకుతుందన్నమాట. వీని కాలేజ్కి లేక బయటకు పంపాలి, ప్రేమతో బయట పంపాలని లవ్ అనే ట్రాప్లో తీస్తారన్నమాట. ప్రేమ గురించి చక్కగా చెప్తారన్నమాట. అసలు నేను ఇది చూసిన ఏ అమ్మాయి కూడా పడిపోతుంది, నువ్వు చాలా అందంగా అడుగున్నావు అని రెచ్చగొడతారన్నమాట. ప్రేమ గురించి అంటే షాజహాన్ ముంతాజ్ బేగం కోసం తాజ్మహల్ కట్టిండు. ముషినందు కుతుబ్ షా ముక్కు మూసి 3 కిలోమీటర్లు దాటిండు. లైలా మజ్ను ఇవన్నీ కూడా కథలు చెప్పేటప్పుడు హీరోని వింటుంది, హీరో మన విలన్కు చెప్తాడు. ఇద్దరు ఒకటేసారి వింటారన్నమాట. హీరోని కూడా చాటున వింటుంది. అరే లవ్ గురించి బాగా విని అందులోపల కొన్ని పుస్తకాలు లవ్ పెరగాలంటే కొన్ని పుస్తకాలు చదవాలి, అవి చదవాలని
చెప్తాడనమాట. చెప్పిన తర్వాత ఇంటికెళ్ళి బాగా పుస్తకాలు చదివి టీవీలు చూసి రొమాన్స్ టైటానిక్ మూవీ మొత్తం సినిమాస్ చూసి మళ్ళీ కాలేజ్కి వస్తారు. వచ్చిన తర్వాత ఇద్దరు వచ్చిన తర్వాత నేను చెప్పినవన్నీ చేసిన, పుస్తకం చదివిన, వీడియోస్ సినిమా చూసిన, లవ్ మూవీ చూసిన అని అన్నీ చెప్తారన్నమాట. అన్నీ చెప్పిన తర్వాత నేను లవ్ గురించి అమ్మాయికి చెప్పాలంటే వద్దు, ఇప్పుడు చెప్పొద్దు, నువ్వు చేసే మంచి పనులు అమ్మాయి చూడాలి అని చెప్తాడన్నమాట హీరో. అప్పుడు హీరో ఈ కాలేజీని మంచి చేయడము, బ్లడ్ డొనేట్ చేయడము, మా ఫ్రెండ్స్తో కూడా టాయిలెట్ క్లీన్ చేయడము అని మొత్తం చేస్తున్నమాట. ఇది హీరోని చూస్తుంది. హీరోని ఇవన్నీ మన ఇంతలో ఇక్కడ ఏమవుతుందంటే రాజు కనకాల గజాలని ప్రేమిస్తుంది అన్నమాట. రాజు కనకాల గజాలను ప్రేమిస్తాడు. ఇక్కడ ఒక పొరపాటు జరిగేది ఇదన్నమాట. ఇక్కడ ఏమవుతుంది, ఈ లవ్ మాటలు చెప్పిన ఎన్టీఆర్ కు గజాలు పడిపోతుంది అన్నమాట. రాజు కనకాల గజాలకు లవ్ చేస్తే గజాలనేమో హీరోకి లవ్ చేస్తుంది. కానీ హీరో వద్దు, నా జీవితం లవ్ అనేది ఇట్లా సముద్రం పక్కన రాస్తాడు, అంతా నీరు వచ్చి కొట్టుకుపోతే నా జీవితం లవ్ కూడా ఇంతే, నాతో సెట్ కావు, నా గురించి తెలియదు నీకు అంటే కాలేజ్ మానేస్తే కూడా నేను చెప్పి మొత్తం కాలేజ్ దొరుకుని వస్తాడు. గజాల లవ్ మ్యాటర్ చెప్పింది హీరో, వద్దు బట్ట నా జోలికి రాకు, నా సిచ్యువేషన్ వేరే అని చెప్తాడు హీరో. బట్ ఇక్కడ మన ఇప్పుడు రాజు కనకాలు కూడా లవ్ మ్యాటర్ గజాలు చెప్తాడు. నేను ప్రేమిస్తానంటే ఏంది, నువ్వు ఇన్ని రోజులు మంచివాడు అనుకున్నాను, బట్ నువ్వు నన్ను లవ్ చేస్తావా, నేను అసలు కొడతాడనమాట. కొట్టంగానే దీని అమ్మాయి దాన్ని కొడుతుందా అని దీని అందం లేకుండా చేస్తా అని యాసిడ్ తీసుకురామంటాడు. హీరో కోపం వస్తే హీరో ఫైట్ నడుస్తుంది అనమాట. అప్పుడు చెప్తానమాట అసలు స్టోరీ ఏంది, హీరో మన ఇది ఎన్టీఆర్ స్టోరీ ఏంది అని చెప్తానమాట. అరే మీరేంత చదువుకోవడానికి ఇట్లా వస్తున్నాయి, సెంటర్ జర్నీ చూస్తున్నాను, మీరంతా మీ బతికెంత అనుకుంటే ఒక్కొక్కరికి పడేస్తా అని చాలా కోపంతో అంటారనమాట. ఇది మొత్తం ఇంటర్వ్యూ కంటే ముందు, ఇంటర్వ్యూ తర్వాత ఇతని యొక్క ఫ్యామిలీ స్టోరీ మొత్తం చెప్తారనమాట. వీళ్ళ ఒక చెల్లి ఉంటుంది, అమ్మ నాన్న ఎంతో ప్రేమ ముద్దుగా ఉంటారన్నమాట. ఇతను వాళ్ళ డాడీ ఎంసెట్ కన్వీనర్గా ఉంటాడన్నమాట. ఒకరోజు ఏమవుతుందంటే మన ఇంటర్ పాస్ అయిన తర్వాత ఈయనకి ఇంజనీరింగ్ చేయాలని కోరిక ఉంటుంది. బట్ వాళ్ళ నాన్న ఏమంటాడు, లాయర్ చేయాలి నువ్వు అంటే అంటాడనమాట. లాయర్ మీద ఇష్టం లేక ఇంజనీరింగ్ మీద ఇష్టంతో బయటికి వెళ్తారనమాట. బట్ వాళ్ళ డాడీ ఖచ్చితంగా లాయర్ చేయాలని, మా డాడీ కోరిక నెరవేర్చాలని చెప్తే పట్టించుకోవడమాట. ఇతను బయటికి వెళ్ళినప్పుడు ఒక వ్యాన్ ఒక కార్ లోపల ఒక అమ్మాయి కనిపిస్తుందన్నమాట. అమ్మాయికి పాడేస్తారని గమనించి హీరో రక్షిద్దామని వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత అనుకోకుండా వీనికి కొట్టంగానే వాడు చనిపోతాడు. చనిపోయిన తర్వాత చాలా హడావిడిగా చాలా భయంకరంగా వస్తారన్నమాట. అయితే వీళ్ళ నాన్న తిరుగుతారన్నమాట. రాగానే ఏంది నువ్వు చేసిన పని, నేను లాయర్ చదువుదామని అంటే నువ్వు ఎంసెట్కు అప్లై చేస్తావా అనగానే, అరే ఈ విషయం ఇంకా తెలియలేదు, మర్డర్ చేసిన విషయం తెలియదు అని లాస్ట్కు భయపడి పొద్దున్న చెప్తారన్నమాట. చూడండి ఇక్కడ హైదరాబాద్ గుర్తు తెలియని వ్యక్తి హత్య, హంతకుడి కోసం పోలీసు గాలింపు. ఇది అనుకోకుండా జరిగిన సిచ్యువేషన్ చాలా భయపడి మొత్తంగా డాడీ చెప్తాను, డాడీ నేను చేసిన చాలా పెద్ద తప్పు, ఇంకోటి దీనికంటే ఒక పెద్ద తప్పు ఉంది. నేను ఇట్లా ఒక అమ్మాయికి హెరాస్మెంట్ చేస్తే మధ్యలో పోవడం వల్ల, ఒక అబ్బాయి కొట్టడం వల్ల అబ్బాయి పడి చనిపోయాడు అని చెప్తాడు. ఇదైతే పోలీసు దగ్గర ఒప్పుకున్న తర్వాత ఆ అమ్మాయి ఇంటికి వెళ్తే ఆ అమ్మాయి చెప్తే ఈ అబ్బాయి ఎవరో నాకు తెలియదని అనగానే పోలీసులు బట్టి నాటకాలు ఆడుతున్నాను అని జైలు వేస్తారనమాట. జైలు వేసిన తర్వాత ఈ జైల్లో ఉండే పోలీసు మంచి వ్యక్తి ఉండడం వల్ల, ఆ పర్మిషన్ తీసుకొని లాయర్గా చదువుతారనమాట. ఇది ఏమంట అసలు స్టోరీ. రాజు కనకాలు మొత్తం చెప్తారనమాట. అరే మీరు అమ్మను ప్రేమ దగ్గర ఉండి ఆ అమ్మను చేతి ముద్ద వ్యక్తిని మంచి చదువుకోవాలి, మంచి చదువుకుని నేను సెంట్రల్ జైలు నుంచి వస్తున్నాను తెలియదా నీకు అని అంటాడనమాట. గజాలు కూడా లవ్ చేస్తుంది. సెంట్రల్ జైలుకి వచ్చిన తర్వాత అతను జైలుకి వాడని చెప్తానమాట, నేను అతను లవ్ చేస్తాను జర కలుపు అని చెప్తానమాట. సో ఇంతలోపల మా రాజమండ్రికి వాళ్ళ డాడీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడ వాళ్ళ అమ్మ నాన్న వస్తారు. జైల్లో కలుద్దామని వస్తే వాళ్ళ డాడీ సడన్గా నా కొడుకు చచ్చిపోయాడు, ఇక్కడ ఎందుకు వచ్చినావు అనగానే ఇక్కడ జైలు వార్డెన్ వింటాడు.
కానీ పాటలనేవి చాలా ఫెంటాస్టిక్ అండి. మ్యూజికల్ పరంగా హిట్‌గా చెప్పుకోవచ్చు. ఆ 2001 లోపల కొన్ని కోట్లు రాబట్టిన సినిమా ఇది. మన కాలేజీలో జరిగే ప్రతి సన్నివేశాలు మనము ఫేర్‌వెల్ పార్టీ గాని పిల్లలకు ఇచ్చే టీచర్లకు గౌరవం ఇచ్చేది. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మన 10థ్ క్లాస్ అంటేనే ఒక లెవెల్‌లో వేరే లెవెల్ ఉంటది కదండీ! అలాంటి సినిమా. 10థ్ క్లాస్ అయిపోయిన తర్వాత బయటికి పోవాలంటే ఎంతో బాధ అనిపిస్తది. సో, మొత్తానికైతే వాళ్ళ డ్యాడీకి ఇక్కడ ట్రాన్స్‌ఫర్ అయిపోతది. మొత్తానికైతే ఈ లాయర్ ఇక్కడ మన ఎన్టీఆర్ లాయర్‌గా పాస్ అయ్యి మంచి ర్యాంక్‌లో పాస్ అవుతాడు. అంతలోపల వాళ్ళ డ్యాడీ రాజమండ్రి ట్రాన్స్‌ఫర్ అయితది. అయితే ఈ కోట శ్రీనివాసరావు పేపర్ లీకేజ్ మాస్టర్ ఉంటాడనమాట. "నువ్వు ఖచ్చితంగా పేపర్ లీక్ చేసి ఇవ్వాలని" వాళ్ళ డ్యాడీకి రిక్వెస్ట్ చేస్తే, హీరో వాళ్ళ డ్యాడీ రిక్వెస్ట్ చేస్తే ఒప్పుకోడు. ఒప్పుకోతే ఏదో కారణం వల్ల జైలుకి పంపిస్తాడు. ఫస్ట్ జైలుకి పంపించిన తర్వాత జైలు వచ్చిన తర్వాత తండ్రి కొడుకు ఒకటే జైల్లో ఉండేసరికి ఏదో బాధ అనిపిస్తదనమాట. కొంతమంది అందరు నేరాలు చేసి వస్తారు. నేరం చేయకుండా నువ్వు వచ్చినావు. కానీ నీ కొడుకు మీద ప్రేమ నువ్వు కొడుకుని సంతరించాలి కానీ నువ్వు కొడుకుని తిడతావా అని నీ కొడుకు ఏమన్నాడో తెలుసా నీకు? నిప్పుకు చేతులు అంటడం ఎంత అబద్ధమో నువ్వు తప్పు చేసేయడం అన్నది కూడా అంతే అబద్ధం. నిప్పుకు చేతులు అంటడం ఎంత అబద్ధమో నిప్పుకు చేతులు అంటాయి కదా! సో, మీరు తప్పు చేశాడనేది కూడా అంతే నిజం. నేను నమ్ముతున్నాను. నీ కొడుకు అట్లా చెప్పిండు. ఆ ప్రేమ ఉండాలండి కొడుకు మీద అంటే, సో ఇద్దరు తండ్రి కొడుకు జైల్లో ఉండే వరకు ఇది కోట శ్రీనివాసరావు షాక్ అవుతారనమాట. నువ్వేం భయపడకు మా తండ్రిని కాపాడుకుంటాను నేనని చెప్తానమాట. కోర్టులో వాదిస్తారు. మొత్తానికైతే ఆహ్, ఆహ్, ఈ కోర్టులో తండ్రిని గెలిపిస్తారనమాట. ఎందుకంటే ఈ టైం లోపల పేపర్ లీకేజ్ వ్యవహారం పెట్టుకుంటారు కోట శ్రీనివాసరావు. కరెక్ట్ పేపర్లు లీక్ చేసే టైం లోపల హీరో వచ్చి పేపర్ తీసుకుపోయి మన జడ్జి గారికి ఇస్తారనమాట. సో, జడ్జి అప్పుడు పనిష్మెంట్ ఇస్తాడు. నీ వల్ల ఎంతో జీవితం నాశనం ఎంతోమంది పిల్లల జీవితం నాశనం అవుతుంది. తప్పు కదా అని కొత్త శిక్ష ఇస్తారనమాట. సో, మనం ఏ విషయం చదువుతున్నప్పుడైనా సరే ఇలాంటి పేపర్ లీకేజ్ వల్ల జీవితాలు నాశనం అవుతున్నాయి. అదొకటి. ఇంకోటి స్టూడెంట్ నెంబర్ సినిమా విషయానికి వస్తే పాటల పరంగా కానీ చాలా మ్యూజికల్ హిట్ అండి. 100% హిట్. తర్వాత స్టోరీ మన చిన్నతనం లోపల మన 10థ్ క్లాస్ మన ఒకటో తరగతి మన మినిమం 5th నుంచి 10థ్ క్లాస్ జరిగే మన పిల్లల మధ్య జరిగే సిచ్యువేషన్స్ కానీ, అబ్బాయిల మధ్య చిన్న చిన్న గొడవలు కానీ, టీచర్లతోని ప్రేమ వ్యవహారాలు టీచర్ మనం పైన చూపించే ప్రేమ అవన్నీ సినిమా చూస్తూ ఉంటే మనకు 10థ్ క్లాస్ జ్ఞాపకాలు గుర్తుకొస్తాయండి. ఇలాంటి ఖచ్చితంగా ఎప్పుడు ఎవరికైనా సినిమా ఇలాంటివి చూడాలండి. మనం ఇప్పుడు నా 10థ్ బ్యాచ్ 24 సంవత్సరాలు అవుతుంది. 2001 ఇప్పుడు అవన్నీ చూస్తూ ఉంటే మన 10థ్ క్లాస్ గుర్తుకొస్తాయండి. ఖచ్చితంగా చూడండి. సినిమా లైక్ చేయండి. స్టూడెంట్ నెంబర్ 1 చాలా సూపర్ సినిమా అండి. ఎంటైర్ జీవితంలో బిగ్గెస్ట్ హిట్ మూవీ అండి అప్పుడు. థ్యాంక్ యూ వెరీ మచ్.